ఇల్లు 50 మంజూరైనవి. 50 మంజూరు అయితే ఇంట్లో 23 మాత్రమే ముగ్గులు వస్తున్నారు. తర్వాత ఇంట్లో L3కి వెళ్ళి L1 వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు. L3కి వెళ్ళి L1 అంటే ఇప్పుడు స్లాబ్ ఇంట్లో ముందు ఫోటో తీయడం వల్ల అది సొంత ఇల్లా కిరాయిల్లా అన్న డౌట్ కొట్టు ఆర్జునం. అది మీ దగ్గర 18 మంది కిరాయికి ఉన్నట్టే రాజు ఉన్నది, కరెక్టేనా? ఇందిరమ్మ కమిటీ మెంబర్లు కరెక్టేనా? ఇంట్లో నిజంగా కిరాయికి ఉంటేనే ఆ వర్క్ స్టార్ట్ చేయండి. నిజంగా కిరాయి లేక బోగస్గా ఉండి ఇప్పుడు కిరాయికి ఉన్నా చెప్తే రేపు ఏ క్షణమైనా కూడా ఇల్లు క్యాన్సిల్ అవుతుంది, తీసుకున్న పైసలు రికవరీ చేయబడతాయి. అర్థమవుతుందా? మళ్ళా మీకు చెడ్డ మాటనే, మాకు చెడ్డ మాటనే, అందరికీ చెడ్డ మాటనే. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ అసలే అమౌంట్ లేని నిరుపేదలకు, అర్హులైన వాళ్లకు ఇల్లు రావాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి దయచేసి ఇవేమన్నా ఉంటే ఇప్పటికి కూడా ఇప్పుడు వీళ్ళు పంచాయత్ సెక్రటరీ మాకు ఇచ్చేది 18 మంది ఆర్సీసీలో ఉన్న వాళ్ళందరూ కిరాయికి ఉన్నోళ్ళే, అంటే స్లాబ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కిరాయికి ఉన్నోళ్ళే పంపిస్తున్నాం. ఇవి కొన్ని రోజులు ఆపివేయబడ్డాయి. ఇప్పుడు ఏంటిగా అంటే ఈ L3కి వెళ్ళి L1 వచ్చినాయి, ఎలిజిబుల్ ఉన్నాయి మాత్రం గ్రౌండింగ్ చేయమన్నారు. ఇట్లా స్లాబ్ ఇంట్లో కిరాయికి ఉంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళను కట్టుకోమని చెప్పండి. ఇప్పటికి కూడా ఎవరన్నా బోగస్ ఉంటే చెప్పండి, క్యాన్సల్ చేద్దాం. తర్వాత ఇంకొకటి ఏంటిగా అంటే మీది టీవీఎస్ ఇంద్రపై సాంక్షన్లలో రోడ్ వచ్చింది. ఆ 700-500 రావచ్చు, 2 రావచ్చు, 9-10 సిమెంట్ రావచ్చు, ఏదన్నా రావచ్చు. 15-20 ఏళ్ళ కింద ఇంద్రమ్మ ఇల్లు గవర్నమెంట్ కింద ఇల్లు మంజూరు అయితే వాళ్ళకి ఇప్పుడు మంజూరీ లేదు, వాళ్ళకి క్యాన్సలే, వాళ్ళు ఇప్పుడు కట్టుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, 4 వీలర్ బండి ప్లస్ ఆర్టీసీలో ఉందండి. అదొకటి మాత్రం కంప్లీట్ చేస్తుంది. తర్వాత ఇంకోటి మనం 18కి ప్రాబ్లం లేదు, 18 కట్టుకోండి. ఇంకా ఇది మాత్రం గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కట్టుకోవాలి, అప్పటి వరకు కట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీ దగ్గర 50కి 23 మాత్రమే ముగ్గురు పోసుకోవడం అయింది. వాటిని దశ చేసి ఆపుకుంటున్నారు. అట్లా దయచేసి తెలియద్దు. ఇది నెల రోజుల లోపల ముగ్గురు పోసుకోకపోతే క్యాన్సల్ చేయమని కూడా గవర్నమెంట్ చేసింది. కాబట్టి మీరు క్యాన్సల్ చేయదలుచుకోలేదు. రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మంజూరీని ప్రకారం వాళ్ళు కట్టుకోవాలా. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇల్లు కూడా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఉండాలా. 400 కంటే అర్ధ ఫీటు తక్కువైనా కూడా పైసలు రావు, 600 కంటే అర్ధ ఫీటు ఎక్కువ పైసలు రావు. దయచేసి 400 నుంచి 600 నిజమైన గరీబ్ బోర్డు ఇంతమంది గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే 5 లక్షల లోపల వాళ్ళకి ఇల్లు కావాలా. వాళ్ళకు ఎలాంటి బాకీలు పడద్దు, వాళ్ళ మీద పడద్దు. ఇప్పుడు 5 లక్షలు కాక 5 లక్షలతో ఇల్లు కాక 7 లక్షలు 8 లక్షలు అయిందని పోయిల్లు మళ్ళీ 2-3 లక్షల వాళ్ళకు బాకీ అవుతుంది కదా. ఆ బాకీ తెలుసుడు కష్టమైంది అన్న ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ ఇదే 400 నుంచి 600 మధ్యన కట్టుకుంటే 5 లక్షల లోపట్నే అయిపోతుంది. ఎవరు కూడా ఎలాంటి బాకీలు పాలు రావాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఈ నియమాన్ని మీరు పాటించాలా, లేకపోతే ఇట్లా రావు. తర్వాత ఇంకోటి, ఏమైనా వివిధ ఇంట్లో ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉంటానో లేకుంటే ఇంట్లో అయిపోతానో వాళ్ళకి కొంచెము ఈ టైంలో ఇల్లు కట్టుకోవడానికి చూడండి. కనుగోళ్ళకి ఏం కారణాలు లేవు. ఇమీడియట్గా వారం రోజుల లోపల అందరూ ముగ్గులు పోసుకోవాలా, కట్టుకోవాలి. ముగ్గులు పోసుకోకపోతే క్యాన్సిల్ అవుతుంది. ముగ్గులు పోసుకున్న వాళ్ళు నేను స్థిరంగా ముగ్గు పోసుకున్నా కదా, నేను స్థిరంగా కట్టుకుంటా అంటే కుదరదు. ముగ్గు పోసుకున్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా కట్టుకోవాలి. ఎందుకంటే ఇది వర్షాకాలము, వానలు పడతా ఉంటాయి. బేస్మెంట్ అయిపోయిందనుకో, ఎంత వాన పడ్డా మనకి ఏం కాదు, గోడలు కట్టుకోవచ్చు, స్లాబ్ పోసుకోవచ్చు, ఇల్లు పనంతా వేసుకోవచ్చు. కానీ బేస్మెంట్ కావాలంటే వానలు లేకపోతేనే బేస్మెంట్ కట్టాలి. కాబట్టి వారం రోజుల్లో కూడా వానలు లేవు. కాబట్టి వారం రోజుల్లో కూడా అందరూ కూడా ముగ్గురు మోసుకున్న వాళ్ళందరూ ఇమీడియట్గా బేస్మెంట్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మీకు ప్రతి ఒక్క ఇంటి లబ్ధిదారులకు 10 యూనిట్ల ఇస్తుంది. ఆ 10 యూనిట్ల ఇష్టంగానే వస్తుంది, మనం ఇష్టంగానే వస్తుంది. కాకపోతే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాలి. ఇది మీకు దీనికల్కి వెళ్ళి వస్తుంది. మీరు ఇన్నెంట్ ఇచ్చిన వచ్చింది. ఇన్నెంట్ ఇచ్చిన వాళ్ళకు అందరూ కూడా ముగ్గురు మోసి
పనులు ప్రగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇంటి దగ్గర 10 ట్రిప్పుల ఇసుక ఓపించుకోవచ్చు. మళ్ళీ వాన పడ్డదనుకో ఆ ఇసుక దొరుకుతుంది, ఆ ఇసుక మొత్తం కొట్టుకోపోతుంది. కాబట్టి 10 ట్రిప్పుల ఇసుక తెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్ కిరాయి పెట్టుకోవాలా, పెట్టుకోవాలా. కలెక్టర్ గారు స్పెషల్గా కమ్మరిపల్లి, నాగాపూర్, ఉప్పూరు, ఆర్ఆర్ నగర్ వాళ్ళకేమో అటు 7 గంటల దగ్గర ఉంటారని చెప్పేసి 7 గంటల లైన్లో ఇచ్చింది. మన కర్మ గ్రామ పంచాయతీ అందరికీ దీనివల్ల ఫార్మ్ మీరు పెట్టుకుంటే అయిపోతుంది. మీరు లెటర్ నాకు ఇస్తే నేను లెటర్ ఫార్వర్డ్ చేస్తాను. ఏ పేరు మీద ఒక్కొక్కలకు టేబుల్ ప్రకారం 10 ఇస్తుంది. తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యులు మీరందరూ కూడా దయచేసి మీరందరూ మీ దగ్గర ఉన్న 50 మందిలా L3కి వెళ్ళి L1 2 వేలు ఇంకొక 18 పోతే ఇంకా 8 పోతాయి. 8 పోతే 42 ఉంటాయి. ఈ 42 మందిని మీరు ఒక్కొక్కరు 6, 7 మీరు పంచుకొని రోజు కూడా దాన్ని ప్రగతిని ఏమైంది ఏం కథ అనేది ఇప్పుడు వాళ్ళకు లేదు, గడుపుగా మనకే గడుపు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల వరకల్లా ఆ ఇల్లు కట్టితే మనకు గవర్నమెంట్ ఇవన్నీ చూపించుకోవడానికి వీలుగా మంచిగా ఉంటుంది. ఇది లేకపోతే పునాదుల కానే ఉన్నది, బేస్మెంట్ల కానే ఉన్నది, ఇంకా గోడల కానే ఉన్నది అంటే బాగుండదు. మళ్ళీ మీకు ప్రతి విషయంలో మీకు తెలుసు. ఫస్ట్ మనం భోజనం పోతే ఏమైందమ్మా, ఫస్ట్ ట్రిప్ వాళ్ళకు అన్ని అత్తయ్య లేవా